హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు 8/1/2025 ఆంధ్రజ్యోతి పేపర్ హెడ్లైన్స్ చదివి వినిపిస్తాను మీకు. రైట్, మొదటి హెడ్లైన్స్: 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్, ఏడాదిగా బకాయిలు చెల్లించలేదు, పరిష్కరించకుంటే సేవలు నిలిపివేస్తాం, సర్కారుకు ప్రైవేట్ ఆసుపత్రుల అల్టిమేటం, ఏడాదిలో 920 కోట్ల రూపాయలు చెల్లించమంటున్న వైద్య శాఖ. ప్రైవేట్ ఆసుపత్రి వాళ్ళు ఆరోగ్యశ్రీకి, అంటే ఈ ప్రభుత్వాన్ని ఆరోగ్యశ్రీ ఎవరైనా పోయినా చేస్తారు కదా, ఆరోగ్యశ్రీ పథకం ఉంటే వాళ్ళకి బకాయిలు ఉన్నాయంట. 920, అంటే బకాయిలు ఉన్నాయంట. కానీ గవర్నమెంట్ మాత్రం ఏడాదిలో 920 కోట్లు చెల్లించామంటున్న వైద్య శాఖ. అంతే కదా. కానీ దీంట్లో వాళ్ళు పెట్టుకుంటున్నది అంటే కరెక్టే ఉండొచ్చు ఏమోలే, ఎందుకంటే గుడ్డిగా అయితే ప్రభుత్వం అయితే ఇవ్వదు కదా. ఈ ప్రైవేట్ వాళ్ళు పెట్టుకున్న బిల్లు దేనికి ఇంత అని ఉంటుంది కదా. ఓకే, చూద్దాం ఏమవుతుందో చివరికి. అంటే వాళ్ళైతే నిలిపివేస్తామంటున్నారు, మేమైతే ఏడాదిలో 920 కోట్లు చెల్లించామంటూ వైద్య శాఖ చెప్తున్నారు. కానీ నెక్స్ట్ హెడ్లైన్: నిధుల దుర్వినియోగం కనిపిస్తుందన్న హైకోర్టు, కేటీఆర్ క్యాష్ పిటిషన్ కొట్టివేత, అరెస్టుకు వేలాయన, ఫార్ములా ఈ రేపు ఏసీబీ విచారణకి. ఒరే దరిద్రుడా, చూసి చదువురా, కామా పులి స్టాప్ చూసుకో, కప్పునయ్యాల. అంటే నిధుల దుర్వినియోగం కనిపిస్తుందన్న హైకోర్టు, కేటీఆర్ క్యాష్ పిటిషన్ని కొట్టివేసిందంట హైకోర్టు. నిధుల దుర్వినియోగం కనిపిస్తుందంట, అందుకోసమే కేటీఆర్ క్యాష్ పిటిషన్ని కొట్టివేశారు. అరెస్టుకు వేలాయన, అంటే అరెస్ట్ ఎప్పుడో చేస్తారంట, టైము దగ్గర పడిందా ఏదా. లోపలికి వెళ్దాం. ఫార్ములా ఈ రేపు ఏసీబీ విచారణకి కేటీఆర్, ఆయన అరెస్టుకి మార్గం సుగమం, నేడు హాజరవనున్న అరవింద్ కుమార్, లాయర్ల సమక్షంలోనే విచారణ జరగాలి, నేడు హైకోర్టులో కేటీఆర్ పిటిషన్, గ్రీన్ కో కార్యాలయంకు ఏసీబీ, హైదరాబాద్ మచిలీపట్నంలో తనిఖీలు, కీలక రికార్డుల స్వాధీనం, ఏసీబీ ఆఫీస్కి బంజారాహిల్స్ పోలీసులు, 16న విచారణకు రండి, కేటీఆర్కు ఈడీ సమాన్లు. ఓకే, అంటే మామూలుగా అయితే అమ్మో ఇది రాజకీయం, మనం గెలుపుకో ఉన్నది చదివాం. అంటే నిన్న కేటీఆర్ గారు యూట్యూబ్లో చూస్తున్నాను నేను. కేటీఆర్ గారు ఏసీబీ కార్యాలయం దగ్గరికి వచ్చేసి, మా లాయర్లతో పాటు మేము వస్తాము, లేకపోతే రాము, అది ఇది అని చెప్పేసి వాళ్ళకి ఏదో లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోయారంట. రైట్, కేటీఆర్పై ప్రాథమిక కేసు ఉంది, ఈ దశలో దర్యాప్తును అడ్డుకోవడం సరికాదు, ప్రతి మంత్రిమండలి ఆమోదం. అంటే ఈ దశలో ఆయన కేటీఆర్పై ప్రాథమిక కేసు ఉంది, ఈ దశలో దర్యాప్తును అడ్డుకోవడం సరికాదు, మంత్రిమండలి ఆమోదం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ నిధులను వాడారు, విదేశీ కంపెనీకి సొమ్ము చెల్లించాలని ఆదేశించారు. ఈ డబ్బు వాళ్ళు అడుగుతున్నారన్నమాట. విదేశీ కంపెనీకి సొమ్ము చెల్లించాలని ఆదేశించారు. రైట్, నిధుల దుర్వినియోగం జరిగినట్టుగా కనిపిస్తుంది, దర్యాప్తునకు ఈ ఆధారాలు చాలు, హైకోర్టు. కేటీఆర్ క్యాష్ పిటిషన్ను కొట్టేసిన న్యాయస్థానం, అరెస్టు నుంచి 10 రోజులు రక్షణ ఇవ్వాలన్న విజ్ఞప్తికి నో, సుప్రీంను ఆశ్రయించిన కేటీఆర్, కేవియట్ వేసిన సర్కార్. అంటే ఈ నిధుల దుర్వినియోగం కనిపిస్తుంది కదా, హైకోర్టు పిటిషన్ని కొట్టేశారంట. కేటీఆర్ హైకోర్టు పిటిషన్ కనిపిస్తుంది మీరు తీసుకున్నట్టని, అది. ఓకే, రైట్. ఇంకొక అంటే దీంట్లోనే ఒక చిన్న హెడ్లైన్: లొట్ట పీసు కేసు పెట్టి
శునకానందం. హైకోర్టు క్యాష్ పిటిషన్ మాత్రమే కొట్టేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్ళాం. అక్కడ న్యాయ పోరాటం చేస్తా. రేవంత్, నువ్వు మొగోనివైతే ఫార్ములా ఈపై చర్చకురా. ముఖ్యమంత్రి ఒక బ్రోకర్, ఒక మంత్రి కాంట్రాక్టర్. కేటీఆర్ మరీ అసహ్యంగా మాట్లాడుతున్నాం తప్ప పదాలు చదవడానికి మనకి కొంచెం అసహ్యంగా ఉంది. రైట్. సీయోలు బాంబులు పేలడం మొదలైంది. పొంగులేటి. రైట్. ఈయన ఇంకొక హెడ్లైన్, 25,700 కోట్లు భారత్లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు. 25,700 కోట్లు అంట ఇండియాలో, అంటే భారత్లో మైక్రోసాఫ్ట్ వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారట. మంచిది. కృత్రిమ మేధ, క్లౌడ్ ఇన్ఫ్రా విస్తరణకు ఖర్చు పెడతాం. కృత్రిమ మేధ అంటే క్లౌడ్ ఇన్ఫ్రా విస్తరణకు ఖర్చు పెడతాం. కృత్రిమ మేధ, క్లౌడ్ ఇన్ఫ్రా విస్తరణకు ఖర్చు పెడతాం. 2030 నాటికి 1 కోటి మందికి ఏఐ నైపుణ్య శిక్షణ. అడ్వాంటేజ్ ఇండియా. రెండో విడతలో భాగంగా ఏఐ ఆవిష్కరణల రంగంలో భారత్ లీడర్గా ఎదుగుతోంది. ఓకే. ఏఐ ఆవిష్కరణలో రంగంలో ఏఐ ఆవిష్కరణ రంగంలో భారత్ లీడర్గా ఎదుగుతుంది. మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెల్ల. ఓకే, మంచిదే. రైట్. ఇంకొక హెడ్లైను, హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే బదిలీ. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే బదిలీ అంట. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు. ఓకే, రైట్. ఇంకొక హెడ్లైను, మెట్రో రేడియల్ రోడ్డు కారిడార్ల నిర్మాణంపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. అంటే మెట్రో కారిడియల్ రోడ్లు కారిడార్ల నిర్మాణంపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి గారు సమీక్ష. మార్చి నెలాఖరికి మెట్రో డిపిఆర్లు సిద్ధం. షామీర్పేట్, మెడ్చల్ మెట్రోల ప్రారంభ స్టేషన్ వద్ద భారీ కూడలి. హెచ్సిఎల్ ఆధ్వర్యంలో రేడియల్ రోడ్ల నిర్మాణం. సీఎం రేవంత్ రెడ్డి గారు మెట్రో ఎలివేటెడ్ కారిడార్ల రేడియల్ రోడ్లపై ఉన్నతాధికారులతో సమీక్ష. రైట్. ఇంకో హెడ్లైను, దాడి ప్రతిదాడి. హెడ్లైన్ ఇది. బీజేపీ కార్యాలయంపై దాడికి యూత్ కాంగ్రెస్ నేతల యత్నం. బీజేపీ కార్యాలయం ఎదుట యూత్ కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల బహాబహి. గాంధీ భవన్ ముందున్న ఫ్లెక్సీని చింపుతున్న బీజేపీ కార్యకర్త. అడ్డుకున్న బీజేపీ కార్యకర్తల ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ. రాళ్ళు, కోడిగుడ్లు విసురుకొని కొట్టుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తం. దాడికి ప్రతిగా కాంగ్రెస్ ఆఫీసు ముట్టడికి బీజేపీ నేతల యత్నం. ఇరు పార్టీల నేతలపై కేసులు. 8 మంది కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టు. రాజకీయం అంటే ఎలా భరిస్తున్నారో పాలన అసలు, కానీ రాజకీయం అంత తెలివైన వాళ్ళు చూసుకోవాల్సింది. నెక్స్ట్ హెడ్లైన్, టిబెట్ నేపాల్ సరిహద్దుల్లో భారీ భూకంపం, 128 మంది మృతి. టిబెట్ నేపాల్ సరిహద్దుల్లో భారీ భూకంపం అంట, 128 మంది మృతి. మన ఇండియాలోనే టిబెట్ అంటే నేపాల్. ఓకే. టిబెట్ నేపాల్లో సరిహద్దుల్లో భారీ భూకంపం, 128 మంది మృతి, 7.1 తీవ్రతతో ప్రకంపనలు, 150 సార్లు కంపించిన భూమి, 1000కి పైగా ఇల్లు నేలమట్టం, కంపించిన ఎవరెస్ట్ బేస్ క్యాంప్, 188 మందికి గాయాలు, శిథిలాల కింద పలువురు మృతుల సంఖ్య పెరిగే అవకాశం, రంగంలోకి చైనా సైన్యం, వైమానిక దళం, -డిగ్రీల ఉష్ణోగ్రతతో
సహాయ చర్యలకు ఆటంకాలు, భారత్లో ఉత్తరాది రాష్ట్రాలపైన భూకంప ప్రభావం. ఇవి చైనాకు దగ్గరగా ఉన్నట్టున్నాయి. టిబెట్ నేపాల్ అంటే సరిహద్దుల్లో భారీ భూకంపం ఉంటాయి. 128 మంది మృతి, 7.1 తీవ్రతతో ప్రకంపనలు, 150 సార్లు కంపించిన భూమి, 1000కి పైగా ఇండ్లు నేలమట్టం, కంపించిన ఎవరెస్ట్ బేస్ క్యాంపు, 188 మందికి గాయాలు, శిథిలాల కింద పలువురు మృతుల సంఖ్య పెరిగే అవకాశం. రంగంలోకి చైనా సైన్యం, వైమానిక దళం, -డిగ్రీల ఉష్ణోగ్రతతో సహాయ చర్యలకు ఆటంకాలు, భారత్లో ఉత్తరాది రాష్ట్రాలపైన భూకంప ప్రభావం. మొన్న హైదరాబాద్లో కూడా వచ్చింది. జస్ట్ అంటే అది మరి ఒక నిమిషం సెకండ్ తెలియదు కానీ నేను బాత్రూంలో ఉండగా బాత్రూమ్ కదిలినట్టు అయింది. అంటే నేను ఇంగ్లీష్ దాని మీద కూర్చుంటే తెలిసింది. అది అంటే వెస్టర్న్ బాత్రూమ్ ఉంది కదా, దాంట్లో కూర్చుంటే అది కదిలింది. అప్పుడు నేను భయపడ్డా. ఓకే రైట్. అండగా ఇంకొక హెడ్లైను, అండగా ఉంటా, వైద్య ఖర్చులన్నీ భరిస్తా, మీకు జరగరాని నష్టం జరిగింది, శ్రీతేజ్ తండ్రి భాస్కర్తో అల్లు అర్జున్. నమ్మదండబా, ఏ పంచాయతీని నమ్మద్దు ఎవరు. జరగరాంది జరిగిందంట, బాధపడినంటే ఇంకా అదే అని చెప్పాలి. చూద్దాం. శ్రీతేజ్ను పరామర్శించడానికి కిమ్స్ ఆసుపత్రికి వెళ్తున్న అల్లు అర్జున్, అండగా ఉంటా, వైద్య ఖర్చులన్నీ భరిస్తా, మీకు జరగరాని నష్టం జరిగింది, శ్రీతేజ్ తండ్రి భాస్కర్తో హీరో అల్లు అర్జున్ కిమ్స్కు వెళ్ళి బాలుడిని పరామర్శించిన సినీ నటుడు. ఆరోగ్య పరిస్థితిపై వాకాబు, 20 నిమిషాలు ఆసుపత్రి వద్దే, పోలీసులకు ముందే సమాచారం, ఆసుపత్రి వద్ద బందోబస్తు. ఓకే, అంటే మొన్నను వెళ్తే ఇట్లా అది ఇది అని అన్నారు. మరి అదే చెప్పాను కదా, రహస్యంగా పోయి చూసి వస్తే సరిపోయి. ఇదే పంచాయతీ. ఇంకా నేను చూశాను, నేను దయాజాలి కరుణ చూపించాను అని చెప్పుకోవడానికి ఇట్లా యథేచ్ఛగా పోతూ ఉంటాం. ఇది చేస్తాను. మానవత్వం ఉంటే ఎట్లా వెళ్ళినా దాన్ని ఐడెంటిటీ చేస్తారు. అంతేగాని మనం అది అంతా చేసుకొని బందోబస్తుకి ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఆసుపత్రిలో అక్కడ నిన్న చదివామనుకుంటాం మనం ఆ పేపర్లో, పేషెంట్లకి ఇబ్బంది, అక్కడ ఉన్న పబ్లిక్కి, పోలీస్ శాఖ సెక్యూరిటీకి గుట్టుచప్పుడు కాకుండా నైట్ ఎప్పుడో పోవాలా, చూడాలా, రావాలా. అది పగలే వెళ్ళినట్టు కనిపిస్తుంది అది. ఓకే, ఢిల్లీ ఇంకో హెడ్లైన్, ఢిల్లీలో మోగిన నగారా, ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు, 8న ఫలితాలు, 1.55 కోట్ల ఓటర్లు, కొత్తవారు 2 లక్షల మంది, 85 ఏళ్ళు పడ్డ వారికి ఇంటి వద్దే ఓటు, సిఈసి రాజ్ కుమార్ వెల్లడి, అమల్లోకి కోడ్. ఢిల్లీలో మోగిన నగారా అంటే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయంటే ఢిల్లీలో. రైట్, ఢిల్లీలో మోగిన నగారా అంటే ఇదేమి అసెంబ్లీ ఎన్నికలు, ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు. ఓకే, ఎన్నికలు ఉన్నాయంట మరి ఢిల్లీలో. మనకంత రాజకీయం గురించి అంత తెలియదు. ఓకే రైట్. ఇంకో హెడ్లైన్, సమాచార కమిషన్ పదవులను తక్షణమే భర్తీ చేయండి, బ్యూరోక్రాట్లనే కాదు ఇతరులను నియమించండి, రాష్ట్రాల్లో వారం రోజుల ప్రక్రియ ప్రారంభించాలి, కమిషనర్ల లేక తెలంగాణ కమిషన్ క్రియారహితం, సుప్రీం. ఇదేంటో మనకు తెలియదు, అంటే మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుందేమో ఇది. ఎల్ఆర్ఎస్పై స్పెషల్ డ్రైవ్, భూభారతి చట్టం అమల్లోకి రావడానికి 45 రోజులు పట్టవచ్చు, తహసీల్దార్లు మ్యూటేషన్ దుర్వినియోగం చేయకుండా కొత్త రూలు, విఆర్ఓలకు సంక్రాంతిలోపే రాత పరీక్ష, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన వారికి ఈ పరీక్ష ఉండదు, మంత్రి పొంగులేటి. అంటే ఎల్ఆర్ఎస్పై స్పెషల్ డ్రైవ్ అంట. ఓకే రైట్. సినిమా న్యూస్కి వెళ్దాం. ఈరోజు హెడ్లైన్స్ అయిపోయినాయి. నేను రాజకీయాలు ఇట్లాంటివన్నీ అయిపోయినాయి. వచ్చేసాం, సినిమా న్యూస్కి వచ్చేసాం.
క్లైమాక్స్లో కన్నీళ్ళొచ్చాయి రేణుదేశాయ్. అరవింద్ కృష్ణ బిగ్ బాస్ ఫేమ్. దివి, మేఘన, శ్రీనివాస్, వినయ్ కీలక పాత్రల్లో నటించిన సినిమా 1000 వర్డ్సా రమణ విల్టర్డ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. హైదరాబాద్లో ప్రదర్శించిన మూవీ స్పెషల్ షోకు రేణుదేశాయ్, ఎస్వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, మధుర, శ్రీధర్, జ్యోతి, పూర్వజ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా రేణుదేశాయ్ గారు మాట్లాడుతూ, మూవీ అద్భుతంగా ఉంది, క్లైమాక్స్ చూశాక నాకు కన్నీళ్ళు వచ్చాయి. ఓకే, రైట్. ఇంకా ఇది ఇండస్ట్రీలో నాకు స్థానం కల్పించారు హీరో కుటుంబ ప్రేక్షకులను మెచ్చే చిత్రం. నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ కొల్లి దర్శకత్వంలో నటించిన చిత్రం డాకు మహారాజు. ప్రజ్వా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లు, సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఈ నెల 12న థియేటర్లో విడుదలవుతుంది. ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నాగవంశీ మాట్లాడుతూ, ఈ నెల 9న అనంతపూర్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను ప్లాన్ చేశాం. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి. ఓకే, రైట్. వేసవి బరిలో కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా, అతిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ మైత్రి మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన. అంటే ఇది సంక్రాంతికి వస్తుందని అనుకున్నారు కానీ ఓకే, ఇప్పుడు ఏప్రిల్ 10న వస్తుందంట సమ్మర్కి. రైట్. తర్వాత అజిత్ కుమార్కు పెను ప్రమాదం తప్పింది. రేసింగ్ కంటే అమితాసక్తి చూపే ఆయన దుబాయ్లో ఈ నెల 11, 12 తేదీల్లో జరగనున్న 24 HC రేసింగ్ ఈవెంట్లో పాల్గొనున్నారు. ఇందుకోసం అజిత్ రేసింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆయన కారు అదుపు తప్పి పక్కనే ఉన్న ట్రాక్ గోడను ఢీకొంది. ఈ సంఘటన జరిగిన వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది ఆయనను వేరే కారులోకి తరలించారు. అజిత్ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాడు. కాగా అజిత్ నటించిన విడమార్చి చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఓకే, ఇది కాదురే, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా వేరు, ఇది వేరు. విడముయార్చి సినిమా అదే మొన్న సంక్రాంతికి వస్తుందన్నారు, వాయిదా పడింది ఇదే సినిమా, తెలిసిందే. తర్వాత ఆస్కార్ బరిలోకి 2025 సంవత్సరానికి భారతీయ చిత్రాలు. ప్రతిష్టాత్మక ఆస్కార్ 2025 బరిలో నిలిచే సినిమాల జాబితా వచ్చింది. 97వ అకాడమీ అవార్డ్స్కు సంబంధించిన నామినేషన్స్ మంగళవారం ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్ అండ్ సైన్సెస్ విడుదల చేసింది. ఉత్తమ చిత్రంలో విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 323 సినిమాలు పోటీ పడగా 207 సినిమాలు నామినేటెడ్ అయ్యాయి. భారతదేశం నుంచి 6 భారతీయ చిత్రాలు నామినేషన్ పొందాయి. తమిళ చిత్రం కంగువా, నాయన ఏం సినిమా లేక దేశండి పోయిన సినిమాకి మరి అట్టర్ ఫ్లాప్ అన్నారు. మరి ఏమి వర్గాలు చూపిస్తారు ఏమంటే, ఇవి సినిమాలు కొన్ని మనం అనుకుంటాం సాంగ్స్ అంటే ఫ్లాప్ అయింది కదా సినిమా, దీంట్లో ఏముంటుంది అని అనుకుంటాం మనము. అంటే యాక్షన్ సీన్స్ కానీ సాంగ్స్ కానీ చిత్రం స్టోరీ విధంగా కానీ కొన్ని దానిలోకి వస్తాయి కదా. ఇప్పుడు త్రిబుల్-ఆర్కి సాంగ్కి వచ్చింది మనకు ఆస్కార్ అవార్డు. అంటే దాంట్లో అన్ని దానిల మీద పోటీ జరుగుతున్నాయి, స్టోరీ, సాంగ్స్, ఇట్లా డ్యాన్స్, ఇట్లా నాటు సాంగ్కి వచ్చింది మనకు అట్లా. ఓకే, దీంట్లో కూడా ఇట్లా మనం కంగోయ సినిమా పోయింది కదా, దాన్ని కూడా ఎందుకు చూపిస్తున్నా అని కొంతమంది, అంటే నాలాగా తెలియని వాళ్ళు కొంతమంది అనుకుంటారు. ఓకే, 323 సినిమాలు పోటీ పడగా 207 సినిమాలు నామినేట్ అయ్యాయి. భారతదేశం నుంచి 6 భారతీయ చిత్రాలు నామినేషన్స్ పొందాయి. తమిళ చిత్రం కంగువా, మలయాళ చిత్రం ఆడు జీవితం, ది గోట్ లైఫ్, ఆల్ వి ఇమాజిన్, యాజ్ లైట్, హిందీ చిత్రం స్వతంత్ర వీర్ సావర్కర్, గల్ఫ్ విల్ బి గల్ఫ్, బెంగాలీ.
బా నాకైతే గల్ఫ్ సినిమా బా ఇవి చాలా చేశారు. అంటే మెయిన్ అయితే కంగువ ప్లస్ ఆడు జీవితం, స్వతంత్ర వీర్ సావర్కర్, సంతోష్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, సంతోష్. నాకైతే గల్ఫ్ సినిమా అయితే సూపర్గా నచ్చిందబ్బా. పాపా దాంట్లో అయితే నిజంగా సినిమా స్టార్టింగ్లో ఫస్ట్ నడుస్తున్నంత సేపటి నుంచి క్లైమాక్స్ దాకా ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే సినిమా, అంటే స్క్రీన్ ప్లే మాత్రం అద్భుతంగా రాశారు. అసలు సూపర్. అసలుకి క్లైమాక్స్ వరకు టెన్షన్ ఉంటుంది. అంటే అతను ఆ ఎడారిలో తెలియని ప్రదేశాలకు పోయి పని కోసం అని వెళ్ళి ఆ సినిమా అది చూడని వాళ్ళు ఉంటే ఎవరన్నా చూడండి, చాలా బాగుంటుంది సినిమా. అంటే ఏది అంటే గల్ఫ్, పృథ్వీ మలయాళం స్టార్ నటించిన హీరో, ఆయన పృథ్వీ గారు నటించిన సినిమా గల్ఫ్. తెలుగులో కూడా ఉంది, చూశాను నేను, తెలుగులో చూశాను. మీరు కూడా చూడండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా బాగుంటుంది. ఓకేనా? రైట్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ హెడ్లైన్స్, మరుసటి రోజు హెడ్లైన్స్లో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, అంతవరకు సెలవు, బాయ్.